టు మనం ఫర్ అవర్ వెల్ బీయింగ్ ఛానల్. దిస్ ఇస్ అనిత, సైకలాజికల్ కౌన్సిలర్. సో మనం మెంటల్ ఇల్నెస్ టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉన్నాము. ప్రీవియస్ వీడియోస్లో మానసిక అనారోగ్యం అంటే ఏమిటి అనేది చూసాము. అదేవిధంగా మానసిక అనారోగ్యానికి గురి కావడానికి కారణమవుతున్న పరిస్థితులు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇందులో బయలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సోషల్ రిస్క్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని తెలుసుకున్నాము. ఈరోజు మనం డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో ఇప్పుడు చెప్పేది 100% ఇదే విధంగా ఉంటుందని కాదు, ప్రాక్టికల్కి వచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ ఒక ఐడియా కోసము, అవేర్నెస్ కోసము ఈ వీడియో చేస్తున్నాను. సో డయాగ్నోసిస్ ఇస్ ద అండ్ ఒక మల్టీ స్టెప్ ప్రాసెస్ అని, బికాస్ ఇది ఒక మన మైండ్ అంటే మన మనసుకు సంబంధించింది. లైక్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన థాట్స్, మన ఎమోషన్స్, మన బిహేవియర్ ఏ విధంగా ఉంది, ఎలా చేంజెస్ అవుతున్నాయి అనేది బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఒకే సెషన్లో ఇది ప్రాబ్లం అని చెప్పి డయాగ్నోస్ చేయడం కష్టము. నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది అవసరం ఉంటాయి. సో ఇది ముందుగా ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది రూల్డ్ అవుట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. బికాస్ ఈ ఫిజికల్ హెల్త్ సిమ్టమ్స్ అండ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఒక్కొక్కసారి ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అలాగే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి పానిక్ అటాక్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా ఓవర్లాపింగ్ అవుతుండడం వల్ల ఫిజికల్ కాజ్ ఏమైనా ఉందా అనేది చెక్ చేసి అది రూల్డ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్రొసీజర్కి వస్తే కనుక ముందుగా అనేది అసెస్మెంట్, ఆ తర్వాత ఎవాల్యుయేషన్, ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అసెస్మెంట్ విషయానికి వస్తే ఇది అసెస్మెంట్ ఈజ్ సైంటిఫిక్ వే ఆఫ్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఒక క్లయింట్ నుంచి, అంటే కౌన్సిలింగ్లో పేషెంట్ని క్లయింట్ అని అంటాము. సో క్లయింట్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇది త్రూ ఓరల్ క్వశ్చనింగ్ అయి ఉండొచ్చు, లేదంటే అసెస్మెంట్ టూల్స్ ఉండొచ్చు, అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ స్క్రీనింగ్ టెస్ట్, తర్వాత సైకలాజికల్ మెజర్స్ చెక్ చేయడము, తర్వాత అబ్జర్వేషన్, వీటన్నిటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ వేసినప్పుడు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అబౌట్ మీ ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ యాన్సెస్టర్లు ఎవరికైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందేమో అది అడగడము, తర్వాత ఆక్యుపేషనల్ హిస్టరీ తీసుకోవడం, సోషల్ హిస్టరీ తీసుకోవడము, తర్వాత మీ రిలేషన్షిప్స్ ఎలాగా ఉన్నాయి, మీరు చెప్తున్న సిమ్టమ్స్ మీ లైఫ్లో వేరే ఏరియాస్ పైన ఏ విధంగా వాటి ఇంపాక్ట్ ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత సైకలాజికల్ మెజర్స్ చెక్ చేయడము, డ్రామాటిక్ చేంజ్ ఇన్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ ప్యాటర్న్స్లో ఏమైనా చేంజ్ ఏర్పడిందా, తర్వాత విత్డ్రాల్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, అంటే ఇంతకుముందు మీరు బయట బాగా అందరితో మింగిల్ అయి తిరిగేవాళ్ళు ఇప్పుడు సడన్గా తిరగడం వల్ల బయట అందరినీ కలవడము తగ్గించారా, టోటల్గా మానేశారా, అండ్ తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఇంతకుముందు మీకు ఇంట్రెస్టింగ్గా చేస్తున్న యాక్టివిటీస్ని ఇప్పుడు ఇంట్రెస్ట్గా చేయలేకపోతున్నారా, అది ఎంజాయ్ చేయలేకపోతున్నారా, తర్వాత ఎక్సెసివ్ అండ్ కాన్స్టెంట్ ఫియర్ ఏమైనా ఉందా, టెన్షన్ పడుతున్నారా, తర్వాత ఎక్కువగా వర్రీ అవ్వడము, లేదా ఎక్కువగా యాంగర్కి గురవుతున్నారా. సో ఇవన్నీ తెలుసుకోవడం. అంతేకాకుండా వీళ్ళ బిహేవియర్, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ ఏదైనా ఉందా, సో ఇటువంటివన్నీ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ అబ్జర్వేషన్, అండ్ మీరు సెషన్కి వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఐ కాంటాక్ట్ ఉందా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. బికాస్ ఓరల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ కంటే మన జెస్చర్స్ స్పీక్స్ అలాట్, అది ఫెయిర్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి అది కూడా ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద టేకింగ్ ది ఇన్ఫర్మేషన్, ఇది అసెస్మెంట్స్ ఏంటి అంటే ఆ డాక్టర్కి గెట్ ఓవరాల్ ఒక పిక్చర్ వస్తుంది. అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా మీరు సఫర్ అవుతున్నారు, మీ లైఫ్లో ఎటువంటి ఏరియాస్ పైన దీని ఇంపాక్ట్ ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాని కోసం ఈ అసెస్మెంట్స్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ఎవాల్యుయేషన్. సో ఎవాల్యుయేషన్ పార్ట్ వచ్చినప్పుడు డయాగ్నోస్ చేయడం అనేది కొంచెం కాంప్లెక్స్ టాస్క్. బికాస్ ఒక్కొక్కసారి సిమ్టమ్స్ అనేది ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటాయి. లైక్ గట్టిగా అరిచేయడము, నాకు ఎవరో కనిపిస్తున్నారు అనడము, లేదంటే నాకు ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఎవరో పిలుస్తున్నారు, ఇటువంటివన్నీ చెప్పి కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ చూపిస్తున్నప్పుడు సిమ్టమ్స్ ఆబ్వియస్గా కనిపిస్తుంటాయి. అలా కాకుండా కొన్ని నార్మల్ బిహేవియర్కి అండ్ డీవియేట్ అయిన బిహేవియర్కి చాలా థిన్
గ్యాప్ ఉంటుంది. అది గమనించుకొని డయాగ్నోస్ చేయడానికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి నీట్గా ఉండడము, ఆర్గనైజ్డ్గా ఉండడము, టైట్గా ఉండడము అనేది చాలా దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ అనమాట. అలాగే ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ తీసుకున్నప్పుడు కూడా ఇటువంటి సిమ్టమ్సే కనిపిస్తాయి. వాళ్ళు వెరీ మచ్ అబ్సెసివ్ టు కీప్ ద థింగ్స్ ద వే దే లైక్ అనమాట. అంటే వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఉంటే అట్లా కరెక్ట్గా అదే విధంగా ఉండాలి అని చాలా అబ్సెస్డ్గా ఉంటారు. సో ఈ థిన్ గ్యాప్ మనకి ఇది ప్రాబ్లమ్ అని అర్థం కావడానికి ద సరౌండింగ్ వేరే ఫ్యాక్టర్స్ని కూడా చాలా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లైక్ అది ఇటువంటి బిహేవియర్ వాళ్ళు కారణంగా వాళ్ళు ఏమైనా డిస్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఇది వాళ్ళ లైఫ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, వేరే ఏరియాస్ పైన దానివల్ల వీళ్ళు టెన్షన్ పడుతున్నారా. సో ఇవన్నీ గమనించి అప్పుడు దాన్ని డయాగ్నోసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందు కారణంగా వీళ్ళు ఏంటంటే ఒక డయాగ్నోస్టిక్ ఒక ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయాలి అంటే ఇట్ షుడ్ మీట్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా. సో దీనికోసము ప్రొఫెషనల్స్ ఈ డయాగ్నోస్టిక్ టూల్స్ని బేస్ చేసుకుని చేయడం జరుగుతుంది. సో అవి ఏంటంటే DSM-5, that is the 5th edition. It is published by American Psychiatric Association, and ICD-10 అనేది International Classification of Diseases, 10th edition, that is published by World Health Organization. DSM-5 అంటే ది డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ అనమాట. సో దీంట్లో అనేది ఈ మెంటల్ డిజార్డర్స్ అనేది అన్ని లిస్ట్ చేయడము, వాటి యొక్క డిస్క్రిప్షన్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇందులో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మెయిన్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అంటే మెయిన్గా చెక్ చేసేది వాట్ ద సిమ్టమ్స్ యూ హ్యావ్ అండ్ హౌ లాంగ్ లాస్ట్, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, తర్వాత అండ్ ద సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, దెన్ హౌ మచ్ దిస్ ఈస్ అఫెక్టింగ్ యువర్ ఫంక్షనాలిటీ. ఇవి మెయిన్ బేస్ చేసుకుని డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని ఏది డిస్ట్రెస్ చేస్తుంది అండ్ అది మీ లైఫ్లోని వేరే ఒక ఏరియాస్ పైన అది ఏ విధంగా ఇంటర్ఫియర్ అవుతుంది. అది మీ ఆక్యుపేషనల్ లైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ లైఫ్లో మీ రిలేషన్షిప్ డిస్టర్బ్ చేస్తుండొచ్చు. అది ఎటువంటి ఏరియాస్ మీద దాని ఇంపాక్ట్ ఉందో చెక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కల్చరల్, రిలీజియనల్ అండ్ ఈ సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కన్సిడర్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ గమనించుకున్న తర్వాత అప్పుడు దాన్ని డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే దే ఎగ్జామిన్ ఆల్ ద రిలవెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన లైఫ్ పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్నీ ఎగ్జామిన్ చేసి ఫైనల్గా అనేది డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్లో టాక్ థెరపీ అండ్ మెడికేషన్ ఉంటుంది. ఒక్కోసారి వీటి కాంబినేషన్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ అండ్ సివియారిటీ అనమాట. సో ఇది అండ్ అగైన్ ఇది ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే ఒక పర్సన్కి ఉన్న, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి డిప్రెషన్ ఉంది, కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంటే అది సేమ్ సిమ్టమ్స్ ఇంకో పర్సన్స్ కూడా ఉండాలని ఉండదు. బికాస్ ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. సో వాళ్ళ థింకింగ్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ కూడా వాళ్ళది మారుతుండే అవకాశం ఉంది. అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆల్సో వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బికాస్ ఎబిలిటీ ఆఫ్ ద పర్సన్ మీద డిపెండ్. అంటే వాళ్ళకి రెసిలియన్స్ ఎబిలిటీ ఎంత ఉంది, కోపింగ్ ఎబిలిటీ ఎంత ఉంది అనే దానిపైన డిపెండ్ అయ్యి కూడా రిజల్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఇది టాక్ థెరపీ కానీ టాక్ థెరపీ ఆర్ కౌన్సిలింగ్ ఇది అండ్ మెడికేషన్, ఈ రెండు కలిపి కాంబినేషన్లో కూడా ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టాక్ థెరపీ విషయానికి వస్తే, the talk therapy helps the person to learn coping techniques. So ఇందులో the person అనేది అది talk therapy helps the person to identify his mental issues and it helps the person to understand but the unhealthy thoughts and behaviors గురించి తెలుసుకోవచ్చు. And the person the talk therapy helps the person to learn the coping techniques అన్నమాట. సో ఇవన్నీ అచీవ్ చేయడానికి ప్రొఫెషనల్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్, డిఫరెంట్ అప్రోచెస్ అండ్ డిఫరెంట్ టెక్నిక్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్, తర్వాత డిపెండింగ్ అపాన్ దట్ ఇండివిజువల్ అనమాట. సో ఇట్లా డిఫరెంట్ టైప్ యూస్ చేసి వాళ్ళు అనేది ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ టు రిడ్యూస్ ద సిమ్టమ్స్
and to address the underlying cause and help the person to మేనేజ్ ద సిమ్టమ్స్ అనమాట. అంటే కండిషన్ని మేనేజ్ చేసుకునేటట్టు పర్సన్కి హెల్ప్ చేస్తారు. సో ఈ విధంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక వై ద పర్సన్ నీడ్ టు బి ట్రీటెడ్ అంటే వై మెంటల్ ఇల్నెస్ టు బి ట్రీటెడ్ అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. బికాస్ ఈ మెంటల్ ఇల్నెస్ అనేది ఆ ఒక్క పర్సన్ని డిస్ట్రెస్ చేయడమే కాకుండా ఆ సరౌండింగ్ పీపుల్, ఆ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిస్ట్రెస్ గురవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ది కాన్సిక్వెన్సెస్ విల్ బీ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో. వేరే ఏరియాస్ పైన కూడా దీని కాన్సిక్వెన్సెస్ ఉంటుంది అండ్ ది సొసైటీ కూడా అఫెక్ట్ అవుతుంది. బికాస్ ద ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అబ్సెంటిజం పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో దీని కారణంగా దాని సొసైటీ పైన కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో మెంటల్ ఇల్నెస్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కొన్ని రకాలైన మెంటల్ ఇల్నెస్ని కొంతవరకు మనం అనేది కంట్రోల్ చేయొచ్చు. ఏ విధంగా మనము ప్రివెంట్ చేయొచ్చు, ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది విల్ సీ ఇన్ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో. బట్ అవేర్నెస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. స్టే సేఫ్, స్టే హెల్తీ.